ఎమ్మెల్యే పాలనలో మీకు అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా జరిగింది? అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ డెవలప్మెంట్ అంటే జస్ట్ ఓన్లీ రోడ్స్, ఇంకేమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి హెల్ప్ చేస్తాను. అది తీసేసి ఇంకా పేదలకి కొంచెం చేయాలంటే చేశారు. అంటే ఇంకా అతను చేసేది ఏం లేదు, ఏదైనా ఓన్లీ అతను సీఎం ఓన్లీ అతను చేస్తాడు. అంటే ఇప్పుడు మీ పాలన అంటే మీ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ ఎక్కువ బలంగా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే వైసీపీ ఉంది. అంటే వైసీపీ పాలన అనేది ఇప్పుడు మళ్ళీ మారితే బాగుంటుందా, అదే పాలన కంటిన్యూ అవుతే బాగుంటుంది? మారితే అంటే ఇప్పుడు మేజర్గా ఓన్లీ స్కీమ్స్ బాగా ఫోకస్ అవుతున్నాయి. అంటే డెవలప్మెంట్ కూడా ఉంది, కానీ డెవలప్మెంట్ని ఎవరు చూపించట్లే. స్కీమ్స్ ఎక్కువ ఫోకస్ చేసేసి డెవలప్మెంట్ ఏమీ లేదన్నట్టుగా అట్లా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీకు ఇంతకుముందు గవర్నమెంట్లో లేని చాలా విలేజ్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తెచ్చారు. అది దాన్ని ఎలా చూపిస్తారంటే పోర్ట్రే మాత్రం ఓన్లీ ఇంకా అంత పేదలకు దోచి పెడుతున్నారు, అంత అప్పులు చేస్తున్నారు అలా చెప్తున్నారు తప్పించి కొత్తగా మన ఊరిలో ఒక స్కూలు లేకపోతే ఏమన్నా ఒక హాస్పిటల్ ఏమన్నా వచ్చిందంటే దాన్ని డెవలప్మెంట్ కింద చూపించాలా, లేకపోతే దాన్ని ఖర్చు చేస్తున్నాడు జనాలకి పనిచేస్తున్నాడు దాని కింద మనం అట్లా కన్వే చేయాలి కదా. మోరోవర్ పథకాలకి ఈ ఎక్కువ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అందరు పొలిటీషియన్స్ ఏంటంటే 100 చెప్తారండి. 100 చెప్తే దాంట్లో 10 కూడా చేయడానికి కూడా ఏమి ఉండదు, వాళ్ళు ఎగ్గొట్టేస్తారు. జనాలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అతను చెప్పాడు, చాలా పథకాలు చెప్పాడు, అనుకున్నారు చేసేది లేదు, ఇంకా చేసినా చేయకపోయినా గెలిపించాలనుకున్నారు, గెలిపించారు. కాకపోతే ఇప్పుడు ఉన్న సీఎం ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఏదేమైనా కానీ ఖచ్చితంగా మనం చెప్పాం కాబట్టి ఎలాగైనా చేసేయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. అది ఆ కమిట్మెంట్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ వీటితోటి అంతా నాశనం చేసేస్తున్నాడు అనే ఫోకసే చేసేస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనకి వాళ్ళ చెల్లె కూడా కాంగ్రెస్ లీడ్ తీసుకుంది. అవునవునవును. సో కాంగ్రెస్ ప్లస్ మళ్ళీ టీడీపీ ప్లస్ జనసేన ఇలా అన్ని పార్టీలు కలిసి వస్తే మరి జగన్ పరిస్థితి ఏంటి? అంటే అన్నీ కలిసి వస్తున్నాయంటే మీనింగ్ మీకే తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా స్ట్రాంగ్ ఉన్నవాడిని పడగొట్టాలంటే 3-4 కలవక తప్పదు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్. ఇతని కాన్ఫిడెన్స్ అయితే ఇంకో 3 వచ్చినా కానీ నాకేం ఇబ్బంది లేదు, నేను ఎలాగైనా కానీ వీళ్ళకి ఎగెనెస్ట్గా నేను ఉంటాను, వీళ్ళని ఓడిస్తానని ఇతని కాన్ఫిడెన్స్. అది టోటల్గా జనాలు ఏం చూసుకుంటారంటే అంటే జనాలు ఏం చూసుకునేది అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎలానో ఫ్రీ బస్ పెట్టేస్తారు, అలానే ఇప్పుడు జనవరి 26 నుంచి ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ పెడతాను అని హామీ ఇస్తున్నాడు. ఒకవేళ అలా ఫ్రీ బస్ ఇస్తే ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంకా అప్పుల పాలు అవ్వదా? అదైతే కన్ఫర్మ్. అంటే అసలు ఆర్టీసీని ఇంతకుముందు ఎవరు పెద్దగా ఇచ్చేయడము ఏం లేదు. ఇంతకుముందు అందరూ దీన్ని గవర్నమెంట్లో తీసుకొచ్చి చాలా బడ్డెన్ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాదాపు 70,000-60,000 ఎంప్లాయీస్ని గవర్నమెంట్లో తీసుకొచ్చి ఆర్టీసీలో ఇంకా మంచిగా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఇవన్నీ చేస్తున్నారు. ప్రజెంట్ బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్టీసీ కూడా బాగానే అవుతుందన్నమాట. ఇంత ముందులో ఉన్న గిప్పులు అన్నీ పోయి గవర్నమెంట్లోకి వచ్చేసి ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగానే ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. బట్ ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ లోకి పడిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 100% ఫ్రీ పెట్టేదానికండి ఇప్పుడు తెలంగాణలో మనం కర్ణాటకలో చూస్తున్నాం కదా. తెలంగాణ వాళ్ళు అంటే కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అది అని చెప్పేసి వాళ్ళు మీకు బస్సులలో కొంతమంది వెళ్తున్నారు, ఇంకా ఆటోలను కూడా ఎంకరేజ్ వాళ్ళని కూడా బతకాలి అది అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి వాళ్ళ వంతు వాళ్ళు ఆటోలో వెళ్ళడానికి చూస్తున్నారనమాట. ఇప్పుడు ఏపీలో కనుక ఈ స్కీమ్ పెట్టారంటే పేదవాళ్ళు ఓకే, కానీ మరి ఇంకా అందరికీ ఏం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అందరికీ పెట్టిన ఇప్పటికే బోల్డ్ అంత నెగిటివ్ ప్రచారం అంతా పనిచేస్తున్నాడు ఇదైపోతుంది. కాబట్టి అలా చేయకుండా ఏదో ఇప్పుడు 300 రూపీస్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి 300 రూపీస్ ఛార్జెస్ ఉంటే దాన్ని ఒక 150కి తగ్గిమనండి చాలు. అంటే హాఫ్ చేస్తే సరిపోద్ది. జనాలు ఏంటంటే పూర్తిగా ఏమి
పూర్తిగా ఇస్తున్నామన్నా కానీ అన్ని మన దగ్గరే కదా వసూలు చేసేది అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అంత అవసరం లేదు. దాంట్లో ఎంతో కొంత ఒక 50 తగ్గించినా ఇబ్బంది ఏం లేదనమాట. అంటే ఒకేసారి తగ్గించడం ఒకేసారి పెంచడం అనేది కరెక్ట్ కాదనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.